మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడంతా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఒకనాడు నోరు పారేసుకొని రెచ్చిపోయిన వాళ్ళందరి భరతం పడతామని వార్నింగ్ ఇచ్చినటువంటి కూటమి అదే పనిలో ఉంది. బోరుగడ్డ అనిల్ ఇప్పటికే ఉన్నారు, శ్రీరెడ్డి కూడా థ్రెట్ లో ఉంది. అన్నిటికీ మించి రఘురామను ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సిఐడి ఎస్పీ విజయ్ పాల్ ని కూడా అఫీషియల్ గా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది, నెక్స్ట్ పరిణామ క్రమాలు అమెరికా వాళ్ళకు వెళతాయా, వెళితే పంచ్ ప్రభాకర్ కాంపౌండ్ వరకు చేరుకుంటాయనే దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం. పంచ్ ప్రభాకర్ తో ఇప్పుడు స్పెషల్ డిబేట్. సార్ నమస్తే. నమస్తే సార్, బోరుగడ్డ ఇప్పటికే జైల్లో ఉన్నారు. నన్ను అరెస్ట్ చేయొద్దు బాబు, క్షమించండి అంటూ సిరెడ్డి లేఖ రాసింది. ఆర్జీవీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. ఆర్జీవీ కోసం పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. ఇందాక చెప్పుకున్నట్లుగా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ అఫీషియల్ అరెస్ట్. ఏంటి సార్, నెక్స్ట్ మీ దాకా వస్తారా? సోషల్ మీడియా అరెస్టుల పైన మీ రెస్పాన్స్ ఏంటి? నా దాకా రావాలంటే మళ్ళా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఆ ఇంకొక రాజ్యాంగం రాయాలి. గుర్తుపెట్టుకో. ఓకే, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నీకు పదవి వచ్చింది, నీకు అధికారం వచ్చింది కాబట్టి రాజ్యాంగాన్ని నువ్వు చూస్తున్నావు. ఏమే, నీకు అధికారం లేకపోతే నువ్వు మళ్ళీ అవులై లాగానే రోడ్ల మీద తిరుక్కోవాల్సిందే. ఏమే, పాదయాత్ర చేసేది అదేమంటారు దాన్ని, తీర్థయాత్ర చేసుకోవాల్సి వస్తుంది. నా గురించి వచ్చేదనేది తీసి పక్కన పెట్టు. ఏమి, అసలు బోరుగడ్డ అనే వాడికి నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, ఈజ్ డిఫరెంట్, ఐఎమ్ డిఫరెంట్. ఓకే ఓకే, నా వరకు వస్తే కూడా నా శక్తి ఏందో నేను చూపిస్తాను. నాట్ ఓన్లీ రాజ్యాంగబద్ధంగా కానీ లేదంటే లా ప్రకారంగా కానీ నేను ఐ నో హౌ టు డిఫెండ్. ఐ హ్యావ్ అ మచ్ మోర్ ఫాలోయింగ్ దాన్ ఎనీబడి ఎల్స్ in your country in Andhra Pradesh. I have the better following. There are people who comes to roads if I am touched. Mark my words. Yes, నేను చూపిస్తాను నేను ఏందనేది. టచ్ చేయమని వాడిని నేను ఒకవేళ నేను ఓకే, ఐ ఛాలెంజ్, ఐ కెన్ కమ్. నాకు ఇప్పుడు వీసా లేదనుకోండి అమెరికా ఇండియాకి, ఐ టేక్ వీసా, ఐ విల్ కమ్ టు ఫైట్. దే కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఛాలెంజ్, నేను కావాలని చూసుకో. వాడిని ఎవడో తీసుకుపోయి పిల్ల పిత్రిగాళ్ళందరినీ మా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేది కాదు. నేను వచ్చి నిలబడుకుంటే మొత్తం ప్రజలు వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎస్ అ పొలిటీషియన్. ఐ న్యూ మై స్ట్రెంగ్త్, ఐ నో మై స్ట్రెంగ్త్స్, ఐ న్యూ వేర్ ఐ స్టాండ్. వాడెవడో పిల్ల నా కొడుకు వాడు ఈడు నా గురించి రాసి వాడెవడో మాట్లాడితే ఏదో యూట్యూబ్ లో మాట్లాడితే బెదిరిపోయే మనిషి కాదు. వాడు రాజ్యాంగం కాదు, ఖర్జూర్ నాయుడు రాజ్యాంగం తీసుకొచ్చినా, నారావారి రాజ్యాంగం తీసుకొచ్చినా నన్ను ఏదేం పీకేదేం లేదు. సోషల్ మీడియా అరెస్టుల గురించి కేసుల గురించి మన ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా ప్రభాకర్ గారు, లేకపోతే మీ దగ్గర ఎవరు ప్రస్తావన తీసుకొచ్చినా కూడా మీరు ఇదే స్థాయిలో స్టాండ్ బై ఉన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కానటువంటిది ఏంటి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ యొక్క సీక్రెట్ ఏంటి? మీ వెనుక కాన్ఫిడెన్స్ నేను అంతటికీ తెగించి, ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ వాడు వాళ్ళ రాజ్యాంగం ప్రకారం వాడు ఎంత తీసుకొచ్చినా, వాడు నేను ఇండియాకి వచ్చినా, ఐ థ్రైవ్ బెటర్, ఐ బికమ్ ఎ లీడర్. నేను ఫీనిక్స్ యాషెస్ నుంచి బయటకు వచ్చే బర్డ్ లాగా వస్తాను. నేను చెప్తున్నా, నేను ఈ రోజు కూడా నేను ఎప్పుడు నాకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవు, బట్ ఐ కెన్ కమ్. వాడికే ఉచ్చపోయిస్తా అంటే దిస్ ఇస్ డైరెక్ట్. దాంట్లో నేనేం తప్పేం లేదు, నేను ఉన్న మాట చెప్తున్నా. వాడు ఎన్నిసార్లు అనేది ఉచ్చపోయిస్తా, లంగాలు ఇప్పుతా అని అది వాడు ఒక పొలిటికల్ పార్టీకి చేస్తూ, ఒక మంచి కుటుంబంలో పుట్టాను, రామారావు మనవడు అని చెప్పుకుంటూ, లేకంటే చంద్రబాబు 40 ఏళ్ళు ఉన్న రాజకీయ నాయకుడు కొడుకని ఊరంతా తిరిగి వాడికి బట్టలు ఇప్పిస్తా, వీడికి కడ్రాయాలు వేస్తా అన్నప్పుడు అసలు ఫస్ట్ వాడి మీద వాడే కేసు పెట్టుకోవాలి బాయ్. అట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని కూడా జైలు వేసాడంటే అది అసలు దట్స్ అబ్సర్డ్. తింగిరి యాదవులు అంటారు వాళ్ళందరినీ. వాళ్ళకి చూడు, ఒకటి విషయం చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు పోస్టులు పెట్టారా అని, వాళ్ళు పోస్టులు పెట్టారు, వీళ్ళు పోస్టులు పెట్టారని కదా. పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసిందే సోషల్ మీడియా, కన్నింగ్ మీడియా, ఈ విధమైన అసలు దీనికి అన్నిటికీ
స్టార్ట్ అయిందే ఐటీడీపీ, ఎక్స్పెషలీ ఈ వాళ్ళే. దాని తర్వాత వాళ్ళు చూసి కౌంటర్ గా పెట్టినవే ఇవన్నీ. అఫ్ కోర్స్ ఆ టీడీపీ దాంట్లో బ్యాచ్ లో కూడా ఎర్రితలేసి ఉన్నారు. ఎస్, వైసీపీలో వాళ్ళు ఎర్రితలేసినారు. బట్ అండర్ ద లా నువ్వు ఫామ్ చేస్తే తప్పితే, అంటే నీకు అధికారం చేతిలో ఉంది కదా, నువ్వు లా ఫామ్ చేసావు కాబట్టి ఉంది. కానీ ఎక్కడ గానీ సుప్రీం కోర్టు ఇవన్నీ చూసుకో, ఎక్కడ గానీ వీళ్ళు చేసిన కేసుల అరెస్టులకి 99% అరెస్టులు కావు. వీళ్ళు పోలీస్ వ్యవస్థను చేతిలో పట్టుకొని చేస్తున్నారు. ఎవడు అధికారం ఉంటే వాడు చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అరెస్టులు చేశారో వీటి అన్నిట్లో కూడా లెక్కేసుకో. ఏ సుప్రీం కోర్టు లా ప్రకారం ఏది ఎవరిని అరెస్ట్ చేశారో లేదు. ఎవడు అందులోకి రారు. దేశద్రోహులు ఎవరు కాదు, లేకంటే ఎవరిని టెర్రరిస్టిక్ థ్రెట్స్ చేయలేదు, రాజ్యాంగం దేశాన్ని ఎవరు కించపరచలేదు. ఒక ఇండివిజువల్, ఎస్ దట్ ఈస్ ద కామన్. హౌఎవర్ యూ వాంట్ కించపరచడం అంటే దానికి ఏం ఒక నువ్వు అబద్ధాలు చెప్పి ఇంకో వ్యక్తిని మీద నిరాధారమైన అభాండాలు వేసడం కూడా కించపరచడమే. ఎస్, దాన్ని ఆ అమ్మనాభూతులు తిట్టినా అది కించపరచడమే. నువ్వు ఒక వ్యక్తి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రతి నిత్యము గడిపేవాడు నీకంటే దరిద్రం ఇంకొకటి. సో అది కూడా ఉంటది. సో ఎయిదర్ వే. సో నా గురించి వదిలేస్తే, నా గురించి వాడు కాదు మొత్తం మోడీ అందరూ వచ్చినా గానీ ఏమీ చేయలేరు. ఏమే అంతవరకు వెళ్ళింది. ఏమే ఇంకా ఉంటే కావాలని చూసుకుంటా. ఇంతవరకు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంతకు ముందు కూడా ట్రై చేశాడు. నా మీదకి ఎఫ్బిఐలను పంపించాడు, నా మీద కేసులు పెట్టారు. ఆ ఊర్లో ఈ ఊర్లో ఢిల్లీలో అన్ని పెట్టారు. సిబిఐ వాళ్ళు 4-10 మంది నా గురించి నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు. అది ఇది ఎఫ్బిఐ వాళ్ళు నా ఇంటికి వచ్చారు. వస్తే నేను ఎందుకు చూపిస్తా కదా, అంత సీన్ లేదు. అది అరైజ్ కాదు. ఆడెవడో చిన్న చిన్న వాళ్ళ పాపము అమాయకులను అరెస్ట్ చేసుకొని వాళ్ళని బెదిరిస్తున్నారేమో. అది మామూలు తంతే. ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు ఇది కొంచెము ప్రతిసారి ఒక 20 ఏళ్ల ముందర ఆడి మీద 7 మీద కేసులు ఉండేవి. ఏది ఫ్యాక్షనిస్ట్ మీద, కడపలో, కర్నూలులో, లేకంటే ఎక్కడన్నా ఆడ ఏడ ఊర్లలో అక్కడ ఇక్కడ ఈ పార్టీలో కొట్లాడుకున్న వాళ్ళు ఆ పార్టీలో కేసులు పెట్టేవాళ్ళు, కొంచెం రిలీఫ్ ఉండేది. ఇప్పుడు దిస్ ఈస్ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ లైక్ ఎ ఫ్యాక్షనిజం, రైట్? బేసికలీ ఎస్, దట్స్ ఐ వుడెంట్ సే దట్ ఫ్యాక్షనిజం, బట్ భావ స్వేచ్ఛ ప్రకటన. సో దాంట్లో ఎవరికి అవకాశం వస్తే వాడు అరెస్ట్ చేసుకుంటూ పోతుంటారు. ఎస్, దట్స్ గుడ్. లెట్స్ సీ. టైం అనేది అందరిది ఒకరికే ఉండదు కదా. టైం వస్తుంది కదా, మళ్ళీ చూద్దాం. రైట్. ఈ సోషల్ మీడియా అరెస్ట్ల గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా నిజంగా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. పంచ్ ప్రభాకర్ గారు, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎవ్రీబడి, అదర్ సైడ్, దిస్ సైడ్ అండ్ దట్ సైడ్, బ్యాడ్ గుడ్ ఎవ్రీవేర్. ఓకే, దానికి మాటలకి దానికి ఏ రూల్స్ లేవు. ఏమి పీనల్ ఇండియన్ ఐపీసీలో బీపీసీనో అదేదో మీ దగ్గర ఇప్పుడు ఐపీసీ హెస్ బికమ్ సంథింగ్, రైట్? బీఆర్సీ. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ బిఎన్సీ అయింది, ఐపీసీ బిఎన్సీ అయింది కదా, భారత్ నేషనల్ కోడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అట్లా ఏం లేవు.